జగన్ హయాంలో కీలక బాధ్యతలు నిర్వహించిన అధికారులను ప్రభుత్వం టార్గెట్ చేసిందా? నిన్న మొన్నటి వరకు ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఐఏఎస్ అధికారులపై గురిపెట్టిందా? గత ప్రభుత్వంలో ఆ అధికారులు అవినీతి చేశారంటూ వస్తోన్న నివేదికలపై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? నిజంగా జగన్ ప్రభుత్వంలో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారా? నాటి సీఎం జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు అని ముద్రపడ్డమే వారికి శాపంగా మారుతోందా? కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ నేతలు అసలు ఏమంటున్నారు? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పు తర్వాత గత ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలపై విచారణల పరంపర కొనసాగుతోంది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, పాలనలో కీలకంగా పనిచేసిన అధికారులపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామాలపై వైసీపీ తీవ్రంగా స్పందిస్తోంది. తమ పార్టీ నాయకులు, అధికారులను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం రాజకీయంగా ప్రతీకారం తీర్చుకుంటోందని ఆరోపిస్తోంది. మరోవైపు కూటమి ప్రభుత్వం మాత్రం అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిన వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వ చర్యలు, వాటిపై ప్రతిపక్ష విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఉద్రిక్తతను పెంచుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జగన్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డారు అంటూ మాజీ మంత్రులు, ఎంపీలు, అధికారులను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. లిక్కర్ స్కామ్ తో మొదలైన కేసుల పరంపర ఇంకా కొనసాగుతోంది. తాజాగా జగన్ ప్రభుత్వంలో కీలక అధికారులుగా ఉన్న వారిపై చర్యలకు విజిలెన్స్ సిఫార్సు చేయడం హాట్ టాపిక్ గా మారింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా భూములు కొనుగోలు చేసి దాదాపు 30 లక్షల మంది పేద మహిళలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. అయితే ఈ భూముల కొనుగోలు వెనుక భారీగా అవినీతి ఉందని ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఇక మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగనన్న కాలనీల పేరుతో జరిగిన అవినీతిని బయటకు తీసేందుకు విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా విజిలెన్స్ విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఆవ భూముల్లో అక్రమాలు జరిగాయని, దీనికి నాటి ఐఏఎస్ అధికారులు మురళీధర్ రెడ్డి, లక్ష్మీ షా, మహేష్ కుమార్లపై విచారణ జరపాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీంతో విజిలెన్స్ నివేదికపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనే చర్చ మొదలైంది. మరోవైపు జగన్ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కలాం సైతం పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో సేకరించిన భూముల్లో తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేశారని విజిలెన్స్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీనికి అప్పటి కలెక్టర్లు వినయ్ చంద్, మల్లికార్జునతో పాటు మరికొంతమంది అధికారులపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ జరపాలనేది విజిలెన్స్ నివేదిక సారాంశం. జగన్ ప్రభుత్వంలో లిక్కర్ కుంభకోణం జరిగింది అంటూ కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేసింది. లిక్కర్ స్కామ్ లో వైసీపీ నేతలు ఎంపీ మిథున్ రెడ్డితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి నేతలను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. లిక్కర్ కేసు కేవలం రాజకీయ నేతలకు మాత్రమే పరిమితం కాలేదు. జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్న అధికారులు సైతం లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్లి వచ్చారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఐఏఎస్ ధనంజయ రెడ్డి సీఎంఓలో కీలక బాధ్యతలు నిర్వహించారు. దీంతో లిక్కర్ కేసులో ఆయన ప్రమేయం ఉంది అంటూ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకు పంపింది. అలాగే జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి సైతం లిక్కర్ కేసులో జైలుకెళ్లొచ్చారు. గతంలో బేవరేజ్ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు నిర్వహించిన వాసుదేవరెడ్డిని సైతం ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఇక గత ప్రభుత్వంలో ఐపీఎస్ అధికారి రామాంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కేసుల వెనుక ఆయన ప్రమేయం ఉందని ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ ఆరోపణలు చేసింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ఐపీఎస్ రామాంజనేయులకు కేసులు, అరెస్టులు తప్పలేదు. జిందాల్ కేసులో ఐపీఎస్ రామాంజనేయులు తనను ఇబ్బంది పెట్టడంతో పాటు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ముంబై నటి ఒకరు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీఎస్ అధికారి రామాంజనేయులపై కేసు పెట్టిన ప్రభుత్వం ఆయన్ను జైలుకు పంపించింది. ఇదే కేసులో ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశ్వల్ గున్ని వంటి అధికారుల్ని ప్రభుత్వం పక్కన పెట్టింది. మరోవైపు ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో మాజీ ఐపీఎస్ సునీల్ కుమార్, బీహార్ క్యాడర్ కి చెందిన సునీల్ నాయక్ వంటి అధికారులు విచారణను ఎదుర్కొంటున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు వంటి అధికారుల్ని ప్రభుత్వం పక్కన పెట్టింది. అయితే ఇటీవలి కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన అధికారులను పక్కన పెట్టడం, లేదంటే అరెస్టు చేసి జైలుకు పంపించడం వంటి ఘటనలపై వైసీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలు బయటకు రాకుండా ఉండేందుకు వైసీపీ నేతలతో పాటు అధికారులను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. అదే సమయంలో కూటమి ప్రభుత్వంలో అధికారులు ఎవరైతే రూల్స్ కి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారో వారిపై తాము అధికారంలోకి వచ్చాక చట్టబద్ధంగా చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. మొత్తంగా చూస్తే అవినీతి ఆరోపణలు, విచారణలు, రాజకీయ ఆరోపణలు అన్నీ కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఉత్కంఠభరితంగా మారుస్తున్నాయి. ఈ కేసులు కోర్టులో ఎలా ముందుకు సాగుతాయన్నదే ఇక కీలకంగా మారింది.